శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, టాలీవుడ్లో ఉన్న పెద్ద హీరోలందరికి కూడా వరుసగా ప్రమాదాలు అవుతున్నాయి సార్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఎట్లా ఏంటి సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అంటే ఒకటి నిజం, గతంలో కమర్షియల్ సినిమా అంటే అదేదో ఆడుతూ పాడుతూ చేసేవాళ్ళు. 20 రోజులు, నెల రోజులు, మ్యాక్సిమం 40 రోజుల్లో సినిమా కంప్లీట్ అయిపోయేది. ఒక 6 పాటలు, ఒక 6 ఫైట్లు, ఒక 6 కామెడీ సీక్వెన్సెస్ ఉంటే చాలు, కథ లేకపోయినా సినిమా నడిచిపోద్ది, జనం చూసేస్తారు అని అనుకున్న పరిస్థితి ఒక టైంలో ఉండింది. అంటే హీరో ఇమేజ్ని బట్టి ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవాళ్ళు, డబ్బులు వచ్చేసేవి. ఒకవేళ కంటెంట్ బాగుంటే సినిమా పెద్ద హిట్ అయ్యేది, లేకపోయినా మినిమం గ్యారంటీలు ఉండేవి. అలాంటి సందర్భం కాదు ఇప్పుడు. ప్రతి హీరోకి విస్తృత మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ప్రతి సినిమాని కొత్తగా చెప్పాల్సి వస్తుంది, అనేక వేరియేషన్స్లో కనిపించాల్సి వస్తుంది. ఒక సినిమాలోనే ఆ మధ్య విక్రమ్ చేస్తుంటే ఇలాంటివి ఏమిటో అనుకున్నారు అందరూ, కమల్ హాసన్ చేస్తుంటే ఎందుకో అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి హీరోకి ఆ పరిస్థితి వచ్చింది. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటంలో హీరో పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులకు ఆ అనుభూతి కలిగించడం కోసం తమ బాడీలను ఒక సినిమాలోనే 3-4 వేరియేషన్స్లు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. సన్నగా కనిపించాల్సిన భాగం ఒకటి, లావుగా కనిపించాల్సిన భాగం ఒకటి, ఇలా ఉంటే ఆ హీరో ఒళ్ళు ఒక రకంగా హోనం అవుతుంది. అది చేసుకుంటానికి సిద్ధపడుతున్నారు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా రిస్కులు పెరిగినాయి. ఇప్పుడు ఈ వైర్లు కట్టేసి తిప్పటాలు, గాల్లో ఎగరేయటాలు, ఇవన్నీ పెరిగినాయి గ్రీన్ మ్యాట్ షూట్ వలన. ఇది కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతోంది. ఆ మధ్య పెద్ద షూటింగ్లో ఆయనకి కంటికి గాయం అయ్యే పరిస్థితి. త్రుటిలో తప్పింది, అది కన్ను దాకా వెళ్ళలేదు, కానీ దానికి ఒక సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన కోయంబత్తూరులోనే ఎక్కడో ట్రీట్మెంట్కి వెళ్ళాడు. ఆ ట్రీట్మెంట్కి ఎందుకు వెళ్ళాడంటే ఈ పెద్ద సినిమాకు సంబంధించి ఆ కుస్తీ పోటీల వ్యవహారం, దానికోసం తన బాడీని అలా తయారు చేసుకోవటానికి ఆయన చేసిన కసరత్తు, దాంతోపాటు ఆ కుస్తీ పోటీల్లో పాల్గొన్న దానికి ఫలితం, ఇవన్నీ కలిసి ఆయన బాడీలో రకరకాల ఏరియాల్లో సఫరింగ్ మొదలైంది. దాన్ని రిమూవ్ చేసి తిరిగి ట్రాక్ ఎక్కడానికి ఇప్పుడు ఆయన సుకుమార్ సినిమాకి వెళ్ళాలి. దానికి సంబంధించి ప్రిపేర్ కావటానికి అవతల సినిమాలో జరిగిన నష్టాలు కష్టాలు రిమూవ్ చేసుకోవడం కోసం ఆయన వెళ్ళాడు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అక్కడ ఆపరేషనో ఏదో చేయించుకుంటున్నాడు, అయిపోతుంది. ఈ లెవెల్ కష్టాలు పడుతున్నారు అందరూ. అందుకని వాళ్ళకి తరచూ గాయాలు అవుతున్నాయి. బాలకృష్ణ గారు మొన్న 111 షూట్లో ఒక యాక్షన్ ఎపిసోడ్లోనే ఆయన మోకాలికి గాయమైంది, బ్లడ్ క్లాట్ అయింది. లోపల కొంచెం ఈ నరాలు వీటికి సంబంధించి ప్రాబ్లం ఉందని తెలిసింది. ఆ తర్వాత వీటన్నిటిని రెక్టిఫై చేస్తూ 3 అవర్స్ ఆపరేషన్ జరిగింది ఆయనకి. ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. ప్రస్తుతం ఆయన ఫిజియోథెరపీ కోలుకునే దీనిలో ఉన్నాడు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా వచ్చినాయి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా భుజానికి ఆపరేషన్ అయింది మొన్నే. ఆయన అనేక సినిమాల్లో నటించిన సందర్భంగా ఫేస్ చేసిన అనేక ఇబ్బందులు, అనేక పెయిన్ఫుల్ కండిషన్స్ నుంచి బాడీని ఎలా పడితే అలా వాడటం వల్ల ఆ కార్ల కింద చేతులు పెట్టడం, టైర్ల కింద, ఇవన్నీ వాటన్నిటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన. ఆ రోజునేమో జనాల్ని కొత్తగా ఎంటర్టైన్ చేయాలి అనే మూడ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ సఫరింగ్స్ క్లియర్ చేసుకోవాల్సి వచ్చింది ఆయనకి. ఆ గబ్బర్ సింగ్ సినిమాలో ఆయన గుర్రం మీద నుంచి కింద పడినటువంటి సందర్భాన్ని ఈ మధ్య ప్రొడ్యూసర్ రివీల్ చేశాడు. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. బండ్ల గణేష్ చెప్పాడు ఈ మధ్య. కాబట్టి ఇలాంటి కష్టాలన్నిటినీ ఫేస్ చేసిన తర్వాత ఆయన భుజానికి ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడటం కోసం మొన్న ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన. అక్కడ బాబాయ్ అబ్బాయి, ఇక్కడ బాబాయ్ అబ్బాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్
వాళ్ళిద్దరూ ఆయన భుజానికి ఆపరేషను, ఈయన కూడా దాదాపు అదే ఏరియాలో ఆపరేషను. అదొక వ్యవహారం అయితే ఇక్కడ బాలకృష్ణ గారికి మోకాలికి గాయమయ్యి ఆయన హాస్పిటలైజ్ అయి ఉన్న టైంలోనే జూనియర్ ఎన్టీఆర్కి ఏదో భుజానికి సంబంధించిన గాయమైంది. శస్త్రచికిత్స మధుసూదన్ రావు గారు వాళ్ళు డాక్టర్లు వాళ్ళు చేశారు, సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆయన 6 to 8 వీక్స్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. 8 వీక్స్ అంటే 2 months అని. ఈ 2 months రెస్ట్ తీసుకుంటే ఆ సినిమా పరిస్థితి ఏంటి? డ్రాగన్ సినిమాలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కన్ఫ్యూజన్ కూడా ఏంటంటే డ్రాగన్ సెట్లో జరిగిందా, ఆయనకి యాక్సిడెంట్ బయట జరిగిందా? ఇప్పుడు అక్కడ చేస్తున్న క్యారెక్టర్ కోసం 3-4 వేరియేషన్స్లో కనిపించాల్సిన బాధ్యత ఉంది ఆయన మీద. దానికోసం రెగ్యులర్ జిమ్ చేస్తున్నాడు ఆయన. ఆ జిమ్లో ఒకవేళ వెయిట్ లిఫ్టింగ్లో డోసేజ్ పెరగటం ఇలాంటివి ఏమైనా జరిగి అక్కడ యాక్సిడెంట్ జరిగిందా అనేది తెలియదు. జిమ్లో జరగడానికి కూడా సినిమాయే కారణం, లేదు ఇంకెక్కడైనా దేనికి జరిగినా సినిమా లింక్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే క్లారిటీ లేవు. ఆయనకి యాక్సిడెంట్ అయిందని, సంథింగ్ భుజానికి సంబంధించి సమస్య అయిందని, దానికి ఆపరేషన్ అయిందని చెప్తున్నారు వాళ్ళ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన ప్రకటన. యూనిట్ నుంచి రాలేదు అది. యూనిట్ నుంచి వస్తే అది సినిమాకు సంబంధించి జరిగింది అనుకోవచ్చు. ఇది మేబీ జిమ్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బాబాయ్ అబ్బాయికి మధ్య పోలిక. ఆయనకి గాయమైంది, ఇతనికి గాయమైంది, ఈయనకి ఆపరేషన్ అయింది, పవన్ కళ్యాణ్కి, రామ్ చరణ్కి అయింది. ఈ ప్రయాణంలో ఈవెన్ ప్రభాస్ కూడా చాలా సినిమాల సందర్భంగా అనేక గాయాలు, అనేక ఆపరేషన్లు. అంటే వీళ్ళు క్యారెక్టర్ని కొత్తగా చూపించడం కోసం, జనాలకి థియేటర్కల్ ఫీల్ ఇవ్వటం కోసం ఈ తిప్పలన్నీ పడుతున్నారు. ఈ విషయాలని జనం గుర్తించాల్సిన అవసరం ఉంది, అభిమానులు కూడా. అందుకే వీళ్ళు ఈ కష్టాల్లో భాగమే ఇప్పుడు ఈ సఫరింగ్ కూడా. చాలామంది ఎన్టీఆర్కి ఇప్పుడు ఇదేం కొత్త ఏం కాదు. గతంలో ఆయన చేసినటువంటి బిగ్ హిట్ మూవీ ఆది, అప్పుడు కూడా ఇలాగే యాక్సిడెంట్ అయింది. ఆయన చెయ్యికి సంబంధించి సమస్య, ఏదో అద్దాల దీన్ని నేనే గుద్దేస్తాను ఎమోషనల్గా అనటం వలన జరిగిన ఇబ్బంది ఆ రోజుల్లో కట్టుకట్టేశారు. ఒక పాటలో, ఒక డ్యూయెట్లో ఆయన కట్టుతోనే కనిపిస్తాడు. చాలా జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది, అతను హ్యాండ్ మూమెంట్ ఉండదు. ఇలాంటి పరిస్థితి ఆ రోజు నుంచి చూస్తూనే ఉన్నాడు అతను. అలా ఒక డెడికేషన్లో భాగంగా జరిగే యాక్సిడెంట్లు ఇవన్నీ. ప్రొడక్షన్లో ఉన్న ప్రతి సినిమాకి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసిన ప్రతి సినిమాకి బిగ్ మార్కెట్ కోసం క్యారెక్టర్ని భిన్న రూపాల్లో ప్రదర్శింపజేయాలి అనే దర్శకులు ఉన్నంతకాలం ఇలాంటివి తప్పవు. దానికి సిద్ధపడే చేస్తున్నారు వాళ్ళు కూడా. రిస్క్ చేసి మరీ సినిమాలు చేస్తున్నారు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు అయితే. వాళ్ళకి ఇస్తున్న రెమ్యూనరేషన్లు, వాళ్ళు కేటాయిస్తున్న టైము, దీనికి సంబంధించి రకరకాల చర్చలు ఉన్నాయి. కానీ ఈ గొడవతో ఈ విమర్శలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఈ వరుస యాక్సిడెంట్ల నుంచి తెలుసుకోవాల్సింది, హీరోల మీద భారం చాలా పెరిగింది, మార్కెట్ భారం. ఆ భారం మోయటానికి వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు అనేది అయితే అర్థమవుతుంది. ఏ యాక్సిడెంట్ ఊరికేనే జరగలేదు. ప్రతి యాక్సిడెంట్కి ఒక రీజన్ ఉంది. అందుకని అది తొలగించాల్సింది కూడా కాదు, అదొక కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ అర్థం చేసుకుంటే చాలు, వాళ్ళు హ్యాపీ అవుతారు. అంతే తప్ప దాని మీద ఇంకేదో తరహా కామెంట్లు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు.